హాయ్ ఫ్రెండ్స్. ఎండ ఎట్లుందంటే మామూలుగా లేదు అసలు. 44 degrees ఉంది. నిన్ననే అలర్ట్ ఇచ్చారు. కొంచెం ఎండ మామూలుగా లేదు. బయటకు వెళ్ళేటప్పుడు హ్యాట్, అంబ్రెల్లా, సన్ గ్లాసెస్ పెట్టుకుని ఊరి వాటర్ తాగురి బాగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. సో సో ఎట్లుంది కథ? కొంత దారుణంగా ఉంది. ఎటు పోవడానికి కూడా లేకుండా ఉంది. 44 degrees థింకింగ్ ఎక్కువనే అయింది. ఈవినింగ్ అయితే డౌన్ అవుతుంది. 4 అయినా కూడా అట్లనే ఉందంటే అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ ఏమైందంటే మా డాడీ బట్టలు వాష్ చేసిండు, బ్లాంకెట్స్ అవి అవి ఆల్రెడీ వాషింగ్ మిషన్ వేసి పైకి వెళ్ళి ఆరేసి వచ్చిండు. వేరేవి బ్లాంకెట్స్ అవి ఉంటాయి కదా, అవి క్లీన్ చేసిండు. తీసుకుపోయి మళ్ళీ ఆరేసేసరికి పైకి వెళ్ళి అది చూసేసరికి అవి ఎండినాయి. జస్ట్ ఒక 10 minutes డిఫరెన్స్. అంత దారుణంగా ఉంది ఎండ. మరి నువ్వు కామెడీ అతను అంత ఫాస్ట్ గా అంటే ఎంత రేంజ్ లో ఉందో అర్థం చేసుకోరండి. షాక్ అయినా మేము. అంత దారుణంగా ఉంది. అంత ఫాస్ట్ నేనే షాక్ అయ్యాను. సో ఇలా షాక్ అవ్వడానికి ఏముంది? ఎట్లా డ్రై చేసి వాష్ చేసిన తర్వాత డ్రైయర్లో వేసి ఉంటారు. ఆ డ్రై అయినాక దాన్ని తీసుకుపోతే ఎండినట్టుంది హీట్కి. దానికి ఏదో నొప్పి చెప్తున్నా అంటే ఎండ మాత్రం అంటే నార్మల్ రోజులు ఉన్నదానికి ఇవాళ ఉన్నదానికి డిఫరెన్స్ చాలా ఉంది. చాలా అంటే చాలా హీట్ ఉంది. చచ్చిపోతారు ఈ ఎండకి. ఇప్పుడంటే కొంచెం తక్కువ అవుతుంది, ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి తక్కువ అయిపోతుంది. మార్నింగ్ కూడా అయితే ఈవెన్ 8 o'clock 7 o'clock కూడా సేమ్ ఉంటుంది. అంత దారుణంగా ఉంటుంది. చాలాసార్లు అయిపోయినాయి కదా ఎండలతో. అంటే ఎందుకు ఇంత ఉంది ఉంటుంది అంటే ఇది అయిపోతుంది కదా ఎండాకాలం. నెక్స్ట్ మంత్ నుంచి మొత్తం చలికాలం స్టార్ట్ అవుతుంది కొంచెం. సో దానివల్ల ఎండింగ్లో కొంచెం ఇట్లా గట్టిగా విడిచిపెట్టినట్టు అవుతుంది అంతే. కానీ చలికాలం కూడా అంతే. చలికాలం స్టార్టింగ్ ఏమి ఉండదు, తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది. స్టార్టింగ్లో మిడిల్లో ఏమంత ఏమనిపించదు. ఎప్పుడైతే ఎండ్ అయిపోతుంది, సీజన్ ఎండ్ అయిపోతుంది అన్న ఆ టైంలో ప్రతాపం చూపిస్తుంది అన్నట్టు. గట్టి చూపించి వదిలేస్తుంది. ఇది కూడా అంతే, ప్రతిసారి ఇంతే. కొత్త ఏముంది అనమాట, కొత్త ఏం లేదు, ఇట్లానే ఉంటుంది. వెదర్ ఎఫెక్ట్.